పెయిడ్ ప్రమోషన్ స్కామ్ అయితే బాగా కనిపిస్తుంది. పాపులర్ ఛానల్, సో వాళ్ళకున్న రెప్యుటేషన్ ని యూజ్ చేసుకుని ఫేక్ ప్రమోషన్ అన్నమాట. బలవంతంగా అంటే వాళ్ళు మిమ్మల్ని బలవంతం పెట్టారా అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళ మాటల్ని అమ్మేసుకుంటున్నారు. అండ్ తన విషయంలో, ఆవిడ విషయంలో నా లైఫ్ లో నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. సో నంబర్ తీసుకుని ఆవిడకి కాల్ చేశాను. నా లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను మీకు. రాలా సో నేను మీకు ఇప్పుడు చెప్తే అబద్ధంలా అనిపిస్తుంది, నిజంగా ఆవిడ మాట తీరు ఇలానే ఉంది. అన్నటి వరకు ఆవిడని అందరూ పొగిడేసి ఒక్కసారిగా ఆవిడని ఎందుకు అందరూ ఇలా ఒక నెగటివిటీ వైపుకి విసిరేస్తున్నారు అని ఆవిడ ఒక డౌట్ అయితే ఎక్స్ప్రెస్ చేశారనమాట. రీసెంట్ గా ఇప్పుడు ఎక్కడ చూసినా యూట్యూబ్ అంతా కూడా పెయిడ్ ప్రమోషన్ స్కామ్ అయితే బాగా కనిపిస్తుంది. దాని గురించి చాలా మాటలు వినిపిస్తున్నాయి. ఒక పాపులర్ ఛానల్, సో వాళ్ళకున్న రెప్యుటేషన్ ని యూజ్ చేసుకుని ఒక గ్రూప్ తో కలిసి పెయిడ్ ప్రమోషన్ స్కామ్ అయితే చేశారనమాట. సో పెయిడ్ ప్రమోషన్స్ చాలా చేస్తారు, అది ప్రాబ్లం కాదు, కానీ ఇది ఒక ఫేక్ ప్రమోషన్ అన్నమాట. సో జనాలని నమ్మించి నెట్వర్కింగ్ బిజినెస్ లోకి బలవంతంగా లాగేశారు. బలవంతంగా అంటే వాళ్ళు మిమ్మల్ని బలవంతం పెట్టారా అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అంటున్నారు. యాక్చువల్ గా ఏంటంటే ఇంట్లో అమ్మ చెప్పింది, అది చందమామ అంటే చందమామ అనే అంటాం. ఎందుకు చందమామ, తనని చందమామ అని ఎందుకు అంటాము అని మనం క్వశ్చన్ చేయం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మ పైన మనం ఏర్పరచుకున్న నమ్మకం అటువంటిది. ఒక అమ్మలా మాట్లాడుతూ మనల్ని ఎంతో బాగా నమ్మించి తను ఇలా చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు. కొంతవరకు మిగతా వాళ్ళు క్వశ్చన్ చేసింది కూడా కరెక్టే. ఆవిడ చెప్పినంత మాత్రాన మీరు జాయిన్ అవ్వాలా, ఆవిడ ఏమైనా మిమ్మల్ని బలవంతం చేసిందా అని. కరెక్టే, కానీ మన మైండ్స్ ని కొన్ని ఏళ్లగా ట్యూన్ చేస్తూ తన మాటలకి సరెండర్ అయ్యేలా చేస్తూ హిప్నటైజ్ చేయడం, సింపుల్ గా చెప్పాలంటే హిప్నటైజ్ చేస్తున్న వాళ్ళ మాటలకు మనం ఎంత వాల్యూ ఇస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళ మాటల్ని అమ్మేసుకుంటున్నారు. సింపుల్ గా వాళ్ళ మాటల్ని అమ్మేసుకుంటున్నారు, డబ్బుల కోసం అమ్ముడు పడిపోతున్నారు. సో ఇది అయితే కరెక్ట్ కాదు, నాకైతే మాత్రం ఇది కరెక్ట్ అనిపించట్లేదు. అండ్ తన విషయంలో, ఆవిడ విషయంలో నా లైఫ్ లో నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. సో ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసే ముందు ఇంకొక ఛానల్లో నేను ఒక వీడియో అయితే చూసాను అనమాట. ఒక ఆవిడ పెట్టారు, ఆవిడ ఛానల్ పేరు నాకు కరెక్ట్ గా ఐడియా లేదు, జస్ట్ వీడియోస్ అలా స్క్రోల్ చేస్తుంటే ఆవిడ ఛానల్ వచ్చిందనమాట. సో తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేశారు. లైక్ ఏంటంటే ఈ పాపులర్ ఛానల్ తను ఏంటంటే thumbnail లో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు, మీరు మీ ఛానల్ ని గ్రో చేసుకోవాలనుకుంటే మీకు నా వైపు నుంచి సపోర్ట్ ఇస్తాను, నా వైపు నుంచి మీకు సపోర్ట్ కావాలి అనుకుంటే మీ ఛానల్ మీరు కామెంట్ చేయండి, నా ఛానల్ ద్వారా నేను ప్రమోషన్ ఇస్తాను, సో దట్ నా హెల్ప్ త్రూ, నాకున్న ఫాలోయింగ్ త్రూ అది మీ ఛానల్ కి కూడా హెల్ప్ అవుతుంది. సో అందరం కలిసి ఇలాగా ఎదుగుదాము అన్నట్టుగా తను ఒక వీడియో క్రియేట్ చేశారంట. సో thumbnail అలా డిజైన్ చేశారంట. సో ఓపెన్ చేసి చూడగానే అందరూ చాలా హ్యాపీ అయిపోయి ఈ మా ఛానల్ ని కూడా కాస్త ప్రమోట్ చేయండి అని రిక్వెస్ట్ అయితే చేశారనమాట. సో అలా రిక్వెస్ట్ చేసిన వాళ్ళలో ఒక ఆవిడ వీడియో అయితే షేర్ చేశారు. ఈ రోజు నేను మీకు ప్రమోషన్ చేస్తాను, బట్ పర్టికులర్ టైం పీరియడ్ అనేది నేను మీకు చెప్పలేను, అందరివి ఒక్కొక్కరివి ఛానల్స్ చెక్ చేయాలి కదా, వాళ్ళ ఛానల్స్ నేను వాళ్ళ ఛానల్స్ త్రూ వెళ్ళి వాళ్ళ ఛానల్స్ అంతా ఓకే అనుకుంటే నేను ప్రమోషన్ ఇస్తాను అని చెప్పారంట. సో దీనికి టైం పడుతుంది అని చెప్పారు. సో వాళ్ళు 1 month 2 months కూడా కంటిన్యూస్ గా ఆవిడ ఛానల్లో చెక్ చేస్తున్నారు, మా ఛానల్ గురించి ఏమైనా ప్రమోషన్ ఇచ్చారా అని చెప్పి. అసలు పోనీ తన ఛానలే కాదు ఇంకే ఛానల్ గురించి ఆవిడ ప్రమోట్ చేయకుండానే 2 months అయితే గడిచిపోయాయి అనమాట. లేటర్ ఫ్యూ డేస్ తర్వాత, ఫ్యూ మంత్స్ తర్వాత తనకి అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళు ఆవిడ వీడియోస్ రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తారు, ఆవిడకి ఏమి కంటెంట్ లేక ఇది ఒక కంటెంట్ గా క్రియేట్ చేసుకుని వీడియో అయితే పెట్టారనమాట. సో దీనివల్ల ఆవిడికి మంచి క్రేజ్ పెరిగిపోయింది. ఓకే, ఈవిడికి ఇంత ఫాలోయింగ్ ఉన్న న్యూ క్రియేటర్స్, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళ మీద ఇంత కన్సర్న్ ఉంది, ఆవిడ ఇంకెంత మంచిది అన్న ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకుని ఆవిడ పాపులారిటీ ఇంకా పెరిగిపోయింది. వెయిట్ చేస్తున్న వాళ్ళ వెయిటింగ్ అలాగే ఉండిపోయింది. సో
దీని గురించి వినగానే నాకు చాలా షాకింగ్ గా అనిపించింది. నేనైతే అంత పర్టికులర్ గా ఆవిడ వీడియోస్ ఏమి రెగ్యులర్ గా చూడను. లైక్ ఒకటి రెండు చూస్తూ ఉంటాను. నాకు కూడా కొత్తలో ఆవిడ మీద, ఆవిడ మాట తీరు మీద మంచి ఒపీనియన్ ఉండేది. చాలా బాగా మాట్లాడతారు. లేడీస్ అన్నాక ఒక ఫ్యామిలీని రన్ చేయాల్సిన లేడీస్ కి నిజంగా ఈ మాట తీరు చాలా అవసరం అని నాకు తన మీద ఒక మంచి ఒపీనియన్ ఉండేది. అంతే, అంతకు మించి ఆవిడ మీద నాకు ఆవిడ కంటెంట్ క్రియేషన్ మీద ఇష్టం కానీ, మనం కొన్ని వీడియోస్ చూస్తాము, వాళ్ళ కంటెంట్ చాలా క్రియేటివ్ గా అనిపించి చూస్తాము, కొన్ని వీడియోస్ మనకి యూజ్ఫుల్ అనిపించి చూస్తాము. ఈ కేటగిరీస్ లో అయితే ఆవిడ లేదనమాట. జస్ట్ ఆవిడ మాట తీరు చూడగానే ఆడవాళ్ళు అనే వాళ్ళకి ఇటువంటి మాట తీరు ఉండాలి అన్న ఉద్దేశంతో నేను జస్ట్ కొన్ని వీడియోస్ అయితే చూసేదాన్ని అనమాట. అండ్ కొన్ని రోజుల తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, మా మమ్మీ వాళ్ళ కజిన్ మా పిన్ని ఉన్నారనమాట. మా పిన్నికి ఈవిడ తెలుసు. ఇప్పుడు ఈ పాపులర్ ఛానల్ ఎవరిదైతే ఉందో ఆవిడ మా పిన్నికి తెలుసు అనమాట. సో నాకు చాలా షాకింగ్ గా అనిపించింది. ఓకే, తెలుసా? సో ఇంత పాపులర్ ఆవిడ, ఒక్కసారి నేను కూడా ఆవిడతో మాట్లాడితే బాగుంటుంది, తన మాట తీరు బాగుంటుందని నాకు కాంప్లిమెంట్ చేయాలనిపించి నేను మాట్లాడాలనుకుని మా పిన్ని ద్వారా నేను నంబర్ తీసుకున్నాను అనమాట. సో నంబర్ తీసుకుని ఆవిడకి కాల్ చేశాను. నా లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను మీకు. సో ఆవిడకి నేను కాల్ చేశాను. కాల్ చేసి, అమ్మ నేను మీ ఫాలోవర్ అమ్మ, సబ్స్క్రైబర్, మీ వీడియోస్ చూస్తాను, మీ మాట తీరు నాకు చాలా బాగా నచ్చుతుంది అంటే, పోనీ జనరల్ గా నేనైతే చెప్తున్నా, బీయింగ్ ఆ యూట్యూబర్, నేను ఒక యూట్యూబర్ గా ఎవరైనా నాకు ఇలాంటి ఒక కాంప్లిమెంట్ ఇవ్వటం కోసం నా నంబర్ కనుక్కుని కాల్ చేసిన, రోడ్ మీద ఎక్కడైనా కనిపించి ఇలా చెప్పినా నేను చాలా హ్యాపీ అవుతాను. లైక్ ఓకే, మన మాటని, మనల్ని ఇలా రికగ్నైజ్ చేసే వాళ్ళు ఉన్నారు అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఒక మాట వాళ్ళతో టైం ఇచ్చి వాళ్ళతో మాట్లాడతాం. కానీ అలా నేను ఇంత కష్టపడి నంబర్ తీసుకుని కాల్ చేసిన ఆవిడ ఇలా అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ వస్తుంటే మాకు చాలా భయంగా ఉందమ్మా, ఎవరు ఏ నంబర్ నుంచి హ్యాక్ చేసేస్తారో, అసలు అలా ఎవరు ఇచ్చారు నంబరు, అలా ఎలా నెంబర్ తీసేసుకుంటారు, సరే చూస్తున్నారా చూడండి, సరే అమ్మా ఉంటానైతే. ఆవిడ మాట తీరు అక్షరాల ఇలాగే ఉండింది, అక్షరాల. సో నేను మీకు ఇప్పుడు చెప్తే అబద్ధంలా అనిపిస్తుంది, నిజంగా ఆవిడ మాట తీరు ఇలానే ఉంది. అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఎక్స్పోజ్ అవుతున్నాయి? ఇంక ఎక్స్పీరియన్స్ ని వీడియో షేర్ చేశారని చెప్పాను కదా, ఆవిడ చెప్పిన ఇంకొక మాట, మొన్నటి వరకు ఆవిడని అందరూ పొగిడేసి ఒక్కసారిగా ఆవిడని ఎందుకు అందరూ ఇలా ఒక నెగటివిటీ వైపుకి విసిరేస్తున్నారు అని ఆవిడ ఒక డౌట్ అయితే ఎక్స్ప్రెస్ చేశారనమాట. ఒక సొసైటీలో మనం బతుకుతున్నాం. సో ఓకే, ఈ సొసైటీ అంతా కూడా ఇది తూర్పు అంటే మనం కూడా దాన్ని తూర్పు అనే అనాలి. అటు సూర్యుడు ఉదయించకపోయినా సరే మనం దాన్ని నమ్మాల్సిందే. సో సొసైటీ అంతా ఒక మనిషిని మంచిది అంటున్నప్పుడు మనం కూడా వాళ్ళని డెఫినెట్ గా మన మనసులో ఉన్న ఒపీనియన్ తో సంబంధం లేకుండా సమాజానికి విరుద్ధంగా వెళ్ళటం ఇష్టం లేక గుంపులో గోవిందా అంటూ ఓకే మంచిదే అంటూనే ఉంటాం. అంతకు మించి మనం సొసైటీకి విరుద్ధంగా వెళ్ళలేం కదా. అంతే. ఇప్పుడు దిస్ డే ఎప్పుడైతే ఆవిడ గురించి ఒక్క నెగటివ్ ఇష్యూ బయటకు వచ్చిందో, సో అందరూ లోపల ఉన్న ఒపీనియన్స్ స్టార్టెడ్ టు కమ్ అవుట్. ఓకే, ఇప్పుడు అందరూ కూడా వాళ్ళ మనసుల్లో ఉన్నవన్నీ బయటికి చెప్పడం స్టార్ట్ చేశారు. కొత్తలో ఆవిడ మాట నాకు ఎంత బాగా అనిపించేదో, మాట తీరు ఆడవాళ్ళకి ఇలా ఉండాలి ఇన్స్పైరింగ్ గా అనిపించేదో. సో ఆవిడ మాట తీరు నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా, డైరెక్ట్ గా త్రూ కాల్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా. చేసిన తర్వాత నాకైతే లైక్ ఎలా అనిపించిందంటే, ఈవిడ ఇంత ఆరగెంటా అనిపించింది, ఇంత ఆరగెంట, ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇంత ఆరగెంటా అనిపించింది. అక్కడి నుంచి నేను ఎప్పుడు ఆవిడ వీడియోస్ చూసినా నాకు ఆరగెన్సే కనిపిస్తుంది. ఆ మాట తీరంతా ఒక మాస్క్ లాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇంతవరకు నేను ఈ విషయాన్ని బయట పెట్టలేదు, ఎందుకంటే సొసైటీలో పబ్లిక్ ఫిగర్, అది కూడా ఒక పాజిటివ్ పబ్లిక్ ఫిగర్. సో అలాంటప్పుడు నా ఒపీనియన్ నేను షేర్ చేసి నేను ఎందుకు నెగిటివ్ అవ్వాలి? సో అందరికి వ్యతిరేకంగా నేను ఎందుకు మాట్లాడాలి? అందుకే నాలాగానే ప్రతి ఒక్కరు, ఇప్పుడు మీలో వీడియో చూస్తున్న 100లో 90 మంది ఇదే ఆలోచిస్తూ ఉంటారు. ఆవిడ మాట తీరు కొంచెం ఓవర్ గా అనిపించినా, ఈవిడ చేస్తుంది ఓవర్ యాక్షన్ అని అర్థమైనా, బయటకి అందరి దగ్గర చెడ్డవటం ఇష్టం లేక ఆ విషయాన్ని బయట పెట్టని వాళ్ళు ఎంతో మంది ఉంటారు, నాలాంటి వాళ్ళు. కానీ ఈ రోజు ఆవిడ గురించి అసలైన విషయం, ఆవిడ
మేకవన్న పులి. ఆవిడ ఇంటర్నల్ గా ఆవిడ డబ్బుల కోసం ఏమైనా చేసేస్తారు సో అన్న విషయం బయట పడిన తర్వాత, అండ్ ఇంకో ముఖ్యంగా ఏంటంటే మొన్నటి వరకు ఆవిడ ఒక సాధు జంతువులాగా మాట్లాడిన మనిషి ఈ రోజు ఇందులో తప్పే ఉంది. యూట్యూబ్కి వచ్చింది ఎవరైనా డబ్బుల కోసమే, అందరూ డబ్బుల కోసమే చేస్తారు, నేను కూడా చేశాను అన్న యాటిట్యూడ్ తో ఆవిడ పెట్టిన ఒక వీడియో, ఆవిడ ఆరగెన్స్ ని నా ముందు ఎలాగైతే పర్సనల్ గా నేను ఎలాగైతే ఎక్స్పీరియన్స్ చేశానో ఇప్పుడు చూసే ప్రతి ఒక్కరు కూడా ఆవిడ అరగెన్స్ ని ఎక్స్పీరియన్స్ చేశారు అనిపించింది నాకు. సో ఆవిడ ఆ వీడియో ఉంచారో డిలీట్ చేసేసారో నాకైతే తెలీదు. సో అమ్మ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం, అందరూ డబ్బుల కోసమే రారు, డబ్బుల కోసమే యూట్యూబ్ స్టార్ట్ చేయరు. మేబీ డబ్బులు కూడా ఒక రీజన్ కావచ్చు, కానీ డబ్బులే రీజన్ కాదు. ప్రతి ఒక్కరు, కొంతమంది ప్యాషన్ తో స్టార్ట్ చేస్తారు, ఈ వర్క్ చేస్తారు. ఇంకొంతమంది లైక్ ఏంటంటే హిందూయిజం ని ప్రమోట్ చేయడానికి, సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇలా నేను కూడా ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు కంప్లీట్ గా నేను డబ్బుల కోసం అయితే స్టార్ట్ చేయలేదు. డబ్బుల కోసం స్టార్ట్ చేసుంటే గనక నా ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజుకి 4 years అవుతుంది. ఈ 4 years లో నేను ఛానల్ ఎప్పుడు ఆపేసి ఉండాలి, బికాస్ ఐ వాజ్ నాట్ రిసీవింగ్ మనీ ఈచ్ అండ్ ఎవ్రీ మంత్. సో అలా లేనప్పుడు నేను ఎప్పుడూ ఆపేసి ఉండాలి. నేను ఒక ఇష్టంతో వర్క్ ని చేస్తున్నాను, సో నా ప్యాషన్ తోనే ఈ వర్క్ ని కంటిన్యూ చేస్తున్నాను, అంతే తప్ప డబ్బుల కోసమే కాదు. యూట్యూబ్కి వచ్చే ప్రతి ఒక్కరు డబ్బుల కోసమే అనే మాట ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకోవాల్సిందే. మీరు వచ్చారేమో, మీరు దానికోసం అని చెప్పి మీ ముఖం పైన ఒక్క అందమైన మదర్ తెరీసా మాస్క్ వేసుకుని మాట్లాడి ఇప్పుడు సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్ళగానే మీరు మీ వర్షన్ మార్చేశారనమాట. సో జనాలందరూ తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఆవిడలో ఆవిడ వర్షన్ లో మార్పు వచ్చింది కాబట్టే ఇప్పుడు జనాల ఆలోచనల్లో, ఒపీనియన్స్ లో కూడా మార్పు వచ్చింది. ఓకే, సో కొంతమందికి లోపల ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఆవిడ మాట తీరు మారగానే, ఆవిడ ఒరిజినాలిటీ బయటపడగానే అందరి ఒపీనియన్స్ బయటికి చెప్పగలిగేంత స్వేచ్ఛ వచ్చింది, ఫ్రీడమ్ వచ్చింది. సో ఇదైతే నేను ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పగలను. కానీ ఫేక్ ప్రమోషన్ మాత్రం చేయకండి. సో అవి దృష్టిలో పెట్టుకుని ఎవరైనా వీడియోస్ చేస్తే బాగుంటుంది. అండ్ బిగ్ బాస్ లో మనం చూస్తూ ఉంటాం 3 months కొంతమంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఫ్యూ మంత్స్, ఫ్యూ డేస్ వరకు మనకు మంచిగా అనిపించే వాళ్ళు ఆఫ్టర్ ఫ్యూ డేస్ మనకు వాళ్ళు మంచిగా అనిపించరు, ఎన్నాళ్ళు కవర్ చేయలేరు. బిగ్ బాస్ లో కెమెరా ముందు వాళ్ళ మాస్క్ బయటపడిపోయినట్టే కొంత టైం పడుతుంది ఇలాంటి వాళ్ళు బయటపడడానికి. అండ్ ద డే హ్యాస్ కమ్ నౌ. ఇలాంటి వాళ్ళు బయటపడడానికి, వాళ్ళ నేచర్ బయట పెట్టడానికి దేవుడు కొన్ని ఇలాంటివి చేస్తూనే ఉంటాడు. దయచేసి ఫేక్ ప్రమోషన్స్ ఎవరు చేయకండి, అలా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. అలాగే మనం ఏదైనా ఎవరి మాట అయినా నమ్మేటప్పుడు, నమ్మే ముందు ఫ్యామిలీ మెంబర్స్ లోనే మనల్ని మోసం చేయడానికి, వాళ్ళకు ₹1 వస్తుందంటే మన ఫ్యామిలీలో వాళ్ళని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు. కేవలం అమ్మ మాత్రమే అలా ఉండదు. మన రిలేటివ్స్ లోనే మనకి శత్రువులు ఉన్నారు అని మనలో చాలా మంది తెలుసుకున్నప్పుడు, ఎక్కడో మనం ఎవరో ఊరు పేరు తెలియని వాళ్ళని మనం ఎందుకు ట్రస్ట్ చేయాలి? వాళ్ళ మాటని నమ్మి మనం ఎందుకు ఇలా ఇన్వెస్ట్ చేయాలి? ఇలా ఇన్వెస్ట్ చేసి మోసపోవద్దు. సో ఈ వీడియోలో నేను ఇదైతే చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ సిచ్యువేషన్ కి నా ఎక్స్పీరియన్స్ అండ్ నా ఒపీనియన్ ని నేను మీతో షేర్ చేస్తా. మీలో ఎంతమంది నాతో ఏకీభవిస్తారు అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మరొక మంచి వీడియోలో కలుద్దాం.